కూకట్పల్లి సహస్ర హత్య. పదేళ్ల బాలిక ఊహించని విధంగా హత్యకు గురవటం, 5 రోజులైనా ఎవరు చంపారో తెలియకపోవడంతో రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నల నడుమ ఎట్టకేలకు ఈ కేసును ఛేదించారు పోలీసులు. ఎవరూ ఊహించని విధంగా 10వ తరగతి చదివే ఒక అబ్బాయి సహస్రను హత్య చేసినట్టుగా తేల్చారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే నిందితుడు ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లి అడ్డు వచ్చిన సహస్రను దారుణంగా చంపేశాడు నిందితుడు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి 80,000 తీసుకుని పారిపోతుండగా సహస్ర బాలుడిని చూసి అడ్డుకుంది. సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నిలిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని బాలిక శరీరంపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు. హౌ టు ఎంటర్ హోమ్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ అంటూ పేపర్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు బాలుడు. ప్లాన్ లో భాగంగా వచ్చేటప్పుడే నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరగ్గా డబ్బులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో తన దొంగతనం గురించి ఎక్కడ బయటపడుతోందని సహస్రను కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లిన సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు దుండగుడు. సహస్ర మర్డర్ సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది 10వ తరగతి చదివే విద్యార్థిని తెలియడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. 10వ తరగతిలోనే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అనుకుని షాక్ అవుతున్నారు. కూకట్పల్లి సహస్ర హత్య. పదేళ్ల బాలిక ఊహించని విధంగా హత్యకు గురవటం, 5 రోజులైనా ఎవరు చంపారో తెలియకపోవడంతో రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నల నడుమ ఎట్టకేలకు ఈ కేసును ఛేదించారు పోలీసులు. ఎవరూ ఊహించని విధంగా 10వ తరగతి చదివే ఒక అబ్బాయి సహస్రను హత్య చేసినట్టుగా తేల్చారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే నిందితుడు ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లి అడ్డు వచ్చిన సహస్రను దారుణంగా చంపేశాడు నిందితుడు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి 80,000 తీసుకుని పారిపోతుండగా సహస్ర బాలుడిని చూసి అడ్డుకుంది. సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నిలిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని బాలిక శరీరంపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు. హౌ టు ఎంటర్ హోమ్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ అంటూ పేపర్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు బాలుడు. ప్లాన్ లో భాగంగా వచ్చేటప్పుడే నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరగ్గా డబ్బులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో తన దొంగతనం గురించి ఎక్కడ బయటపడుతోందని సహస్రను కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లిన సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు దుండగుడు. సహస్ర మర్డర్ సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది 10వ తరగతి చదివే విద్యార్థిని తెలియడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. 10వ తరగతిలోనే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అనుకుని షాక్ అవుతున్నారు. కూకట్పల్లి సహస్ర హత్య. పదేళ్ల బాలిక ఊహించని విధంగా హత్యకు గురవటం, 5 రోజులైనా ఎవరు చంపారో తెలియకపోవడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుపై
పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఎన్నో అనుమానాలు మరెన్నో ప్రశ్నల నడుమ ఎట్టకేలకు ఈ కేసును ఛేదించారు పోలీసులు. ఎవరూ ఊహించని విధంగా 10వ తరగతి చదివే ఒక అబ్బాయి సహస్రను హత్య చేసినట్టుగా తేల్చారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే నిందితుడు ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లి అడ్డు వచ్చిన సహస్రను దారుణంగా చంపేశాడు నిందితుడు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి 80,000 తీసుకుని పారిపోతుండగా సహస్ర బాలుడిని చూసి అడ్డుకుంది. సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నిలిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని బాలిక శరీరంపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు. హౌ టు ఎంటర్ హోమ్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ అంటూ పేపర్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు బాలుడు. ప్లాన్ లో భాగంగా వచ్చేటప్పుడే నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరగ్గా డబ్బులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో తన దొంగతనం గురించి ఎక్కడ బయటపడుతోందని సహస్రను కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కుకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లిన సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు దుండగుడు. సహస్ర మర్డర్ సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది 10వ తరగతి చదివే విద్యార్థిని తెలియడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. 10వ తరగతిలోనే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అనుకుని షాక్ అవుతున్నారు. కూకట్పల్లి సహస్ర హత్య. పదేళ్ల బాలిక ఊహించని విధంగా హత్యకు గురవటం, 5 రోజులైనా ఎవరు చంపారో తెలియకపోవడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఎన్నో అనుమానాలు మరెన్నో ప్రశ్నల నడుమ ఎట్టకేలకు ఈ కేసును ఛేదించారు పోలీసులు. ఎవరూ ఊహించని విధంగా 10వ తరగతి చదివే ఒక అబ్బాయి సహస్రను హత్య చేసినట్టుగా తేల్చారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లోనే నిందితుడు ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లి అడ్డు వచ్చిన సహస్రను దారుణంగా చంపేశాడు నిందితుడు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి 80,000 తీసుకుని పారిపోతుండగా సహస్ర బాలుడిని చూసి అడ్డుకుంది. సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నిలిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని బాలిక శరీరంపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు. హౌ టు ఎంటర్ హోమ్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ అంటూ పేపర్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు బాలుడు. ప్లాన్ లో భాగంగా వచ్చేటప్పుడే నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరగ్గా డబ్బులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో తన దొంగతనం గురించి ఎక్కడ బయటపడుతోందని సహస్రను కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కుకట్పల్లిలో 11 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లిన సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు దుండగుడు. సహస్ర మర్డర్ సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు సహస్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది 10వ తరగతి చదివే విద్యార్థిని తెలియడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. 10వ తరగతిలోనే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అనుకుని షాక్ అవుతున్నారు.